నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 7 నెలల పరిపాలన ఎలా ఉంది అంటే అందరూ కూడా బాగుందని చెప్పే వాళ్ళ శాతమే ఎక్కువ శాతం. ఎందుకంటే పవన్ తొలిసారి ఎమ్మెల్యేగా అయ్యారు. అంతకంటే ముందు ఆయనకు రాజకీయంగా అనుభవం తక్కువ అనే చర్చ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండింది. కానీ ఎన్నికల తర్వాత సీన్ కట్ చేస్తే 100% రిజల్ట్స్తో దూసుకెళ్లారు పవన్ కళ్యాణ్. మరోవైపు చట్టసభల్లోకి కూడా తొలిసారిగా అడుగు పెట్టారు. ఆ వెంటనే ఏకంగా డిప్యూటీ సీఎం అయిపోయారు. ఆయన చేతిలో 5-6 కీలకమైనటువంటి శాఖలను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నమ్మకంగా ఉంచారు. ఒకసారి పంచాయతీరాజ్ శాఖ కానీ, గ్రామీణ అభివృద్ధి కానీ, అటవీ శాఖ, పర్యావరణ శాఖ లాంటి కీలకమైనటువంటి శాఖలు ప్రస్తుతం జనసేన అధినేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్నాయి. పంచాయతీరాజ్ అనగానే ఏపీలో మొత్తం ఉన్నటువంటి 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా తీవ్ర స్థాయిలో పని ఉంటుంది. గతంలో సీనియర్ మంత్రులకు ఈ శాఖను ఇచ్చేవాళ్ళు. అయితే పవన్ కొంత తట్టుకోగలరు అని కూడా ఆయనకు కేటాయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే పవన్ పంచాయతీరాజ్ శాఖలో కీలక మార్పులు కూడా ఆయన గడిచినటువంటి కాలంలో తీసుకొచ్చారని చెప్పాలి. ఏకంగా ఒకేసారి గ్రామ సభలు నిర్వహించి గిన్నీస్ రికార్డు నెలకొల్పారు. అంతేకాదు జాతీయ ఉపాధి హామీ పనులకు కూడా నిధులను పెద్ద ఎత్తున తేవడమే కాదు, కొంత పని దినాలను కూడా కొంత ఎక్కువగా తెచ్చారని చెప్పాలి. అలాగే పర్యావరణం విషయంలో ఆయన చాలా చురుకుగా స్పందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, రోడ్లు, తాగునీటి వంటి విషయాల్లో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. మరోవైపు అటవీ శాఖ మీద కూడా సీరియస్గానే ఫోకస్ పెడుతున్నారు. అలా చూస్తే అనుభవం ఎంత ఉన్నా వారి మాదిరిగా తన శాఖల పట్ల పవన్ వ్యవహరిస్తున్నారు. సో ఖచ్చితంగా ఆ నిర్వహిస్తున్నటువంటి తీరు చూస్తుంటే చాలా అనుభవజ్ఞుల్లాగా కనిపిస్తున్నారు. మరి పవన్కి ఈ శాఖల మీద అంతకంతకు పట్టు దొరకడానికి ఆయనకు ఏ విధంగా అధ్యయనం చేస్తున్నారు అన్నది మాత్రం చర్చగా మారుతోంది. అయితే పవన్ తన మంత్రిత్వ శాఖల్లో మెరుగైనటువంటి పనితీరు కోసం ఒక యువ ఐఏఎస్ అధికారిని ఏరి కోరి తెప్పించుకున్నటువంటి విషయం కూడా అందరికీ తెలుసు. ఆయన పేరు కృష్ణతేజ. ఆయనను పవన్ తెచ్చి పెట్టుకొని తన ఓఎస్డీగా నియమించుకున్నారు. ఈ విషయంలోనే పవన్ కేంద్రం వద్ద తన పలుకుబడి ఉపయోగించి మరీ పవన్ ఈ యువ ఐఏఎస్ అధికారిని రప్పించుకున్నారని కూడా ఆంధ్రప్రదేశ్ టాక్గా చెప్పుకోవచ్చు. ఇక ఆయన సలహా సూచనలతోటే పవన్ మంత్రిత్వ శాఖల్లో ఉత్తమమైనటువంటి పాలన చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయనేది ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చగా మారుతోంది. ఈ యువ ఐఏఎస్ సలహాల మేరకే చాలా కాలం వరకు పవన్ తన శాఖల మీద ఆఫీసులోనే ఉంటూ నిరంతరం సమీక్షలు నిర్వహించేవారు. అలా ఆయన ప్రతి శాఖ మీద పూర్తిగా అవగాహన ఏర్పరచుకున్నారు. ఇప్పుడు ఆయన క్షేత్రస్థాయిలో పర్యటనలు కూడా చేస్తున్నారు. అంటే తాము ఆఫీసుల్లో ఉండి చేసినటువంటి ఆదేశాలు ఎంత మేరకు క్షేత్రస్థాయిలో అమలు అవుతున్నాయనేది ఆయన ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నట్లుగా స్పష్టంగా చెప్పవచ్చు. సో ఈ విధంగా చేయడం వల్ల శాఖల మీద సంపూర్ణమైనటువంటి అవగాహన కుదరడంతో పాటుగా మరింతగా పాలనను అందించడానికి దోహదపడుతుందని కూడా విశ్లేషకులు చెప్తున్నారు. ఇక పవన్ చేపట్టేటువంటి శాఖలకు కొంత కేంద్ర స్థాయి నుంచి కూడా నిధులు అందుతున్నాయి. దాంతో వాటిని ఏ విధంగా రాబట్టుకోవాలి అన్నది కూడా సదరు యువ ఐఏఎస్ అధికారులు సూచనలు ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. సో ఇప్పుడు కేంద్రం ఏ పథకాలకు ఎంత మేర నిధులు ఇస్తుంది, వాటిని ఎలా తెచ్చి ఎలా ఖర్చు చేయొచ్చు అన్నది ఆయన దిశానిర్దేశం చేయడంతో పవన్ తనకున్నటువంటి పలుకుబడిని కేంద్రం వద్ద ఉపయోగిస్తూ తన శాఖలకు పూర్తి న్యాయం చేస్తున్నట్టుగా స్పష్టంగా చెప్తున్నారు. ఇక పంచాయతీరాజ్ ద్వారా గ్రామీణ ప్రాంతాలకు నిధులు ఇవ్వటం, సర్పంచులకు నేరుగా నిధులు మంజూరు చేయడం వంటివి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్కి మంచి పేరు తీసుకొని వచ్చాయని కూడా తెలుస్తోంది. అంతేకాదు గిరిజన ప్రాంతాల్లో రహదారులు వేయటానికి కేంద్రం నుంచి నేరుగా నిధులు మంజూరు అవుతాయి. వాటిని తెలుసుకొని ఈ నిధులను తెచ్చి మరీ ఏజెన్సీ రోడ్లు వేయటం ద్వారా పవన్ గిరిజనుల్లో కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా మన్ననలు పొందుతున్నారని కూడా చెప్తున్నారు. ఆయన ఇటీవల మన్యంలో పర్యటించి పెద్ద ఎత్తున రోడ్ల పనులకు శ్రీకారం చుట్టారు. మరోవైపు చాలా రోడ్లు నిర్మించారు. ఇదే తీరున మరిన్ని నిధులను తెచ్చి గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల కోసం వెచ్చించాలని పవన్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పవన్కి ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి కూడా పూర్తి సహకారం అందుతోంది. అలాగే కేంద్ర పెద్దల నుంచి కూడా ప్రోత్సాహం అందుతోంది. దాంతో ఆయన యువ ఐఏఎస్ అధికారి ఇస్తున్నటువంటి సూచనలు వెంటనే అమల్లోకి పెడుతూ తన శాఖల్లో మంచి పట్టును సాధించడమే కాకుండా సరైనటువంటి నిర్ణయాలతో మంచి పేరును కూడా తెచ్చుకుంటున్నట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్గా జనసేన పవన్కి మంచి పేరు వస్తే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తంగా పవన్ 7 నెలల ఉప ముఖ్యమంత్రిత్వ శాఖలన్నీ కూడా బాగానే ఉందని అంటున్నారు చాలా మంది నిపుణులు. సో మొత్తం మీద ఇవాళ ఓజీ పనితీరుకు వెనకాల ఒక షాడోగా ఐఏఎస్ వ్యవహరిస్తున్నాడనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. ఒక అజ్ఞాతవాసి సూచనల మేరకే పవన్ కళ్యాణ్ ఈ విధంగా ఇవాళ దూసుకెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.